2026 సంవత్సరంలో దేవుడు రక్షణ అనే తలుపులు తెరవబోతూ ఉన్నాడు, సమృద్ధి అనే తలుపులు తెరవబోతూ ఉన్నాడు, మేత మేపబోతూ ఉన్నాడు. ఏం మేపుతాడంటండి? సమృద్ధిగా మేత మేయుచుండేను. ఇప్పుడు సమృద్ధిగా ఉన్న స్థలంలో మనం ఉండాలి. సమృద్ధి అనే తలుపులు మన జీవితంలో తెరవబడాలి అంటే మనం ముందు రక్షణను ఆహ్వానించాలి. ఏం ఆహ్వానించాలి? విశ్వాసం ఏం చేసింది? పౌలు గారి ద్వారాలు తెరిచింది. ప్రార్థన ఏం చేసింది? పేతురు గారి ద్వారాలు తెరిచింది. మరి మనం తర్వాత నేర్చుకున్న మాట ఏమిటంటే, మన ద్వారం తెరవబడాలంటే మనం ఆయనతో సహవాసం చేయాలి. సహవాసము మన ద్వారాలను తెరుస్తుంది. 4వది, రక్షణ అనేది సమృద్ధి ద్వారాలను, రక్షణ ఏం చేస్తుందంటండి? సమృద్ధి అనే ద్వారాలను తెరుస్తుంది. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తమ ఇంటికి రావాలని బైబిల్లో చాలామంది కోరుకున్నారు. యేసు ప్రభువుని ఆహ్వానించడానికి తమ ఇంటి